ఈరోజు ప్రజల మీద చేస్తున్న అరాచకాల్ని ఎంతవరకు దిగజారాయంటే, నీ భూమి నీది కాదు గవర్నమెంట్ది, నీ భూమి మీద నేను ఏమైనా చేసుకోవచ్చు అనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి చట్టాలు అమలుపరచాలని చూస్తూ ఉన్నారు. అది చాలా దారుణమైన విషయం. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయాలి అని చెప్పేసి దాన్ని ఆచరపరచద్దండి, 2023లోనే చట్టం తెచ్చామని చెప్పి వాళ్ళు చెప్తుంటే దాన్ని ఆచరపరచద్దండి, ఆపండి, వెంటనే మా ప్రభుత్వం వస్తుంది, దాన్ని అలాగే ఎలాగో రద్దు చేస్తామని చెప్పి ఎంఆర్ఓ గారికి ఇక్కడ రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. అంటే దాని మీద పూర్తిగా పరిశీలన తెలియకుండా ఈ చీకటి జీవోల్లో ఇదొక జీవోలాగా మెల్లమెల్లగా బయటపడతా ఉన్నాయి. ఎందుకు ఇది అన్యాయం అని అంటే, ఎవరినైనా కామన్ పర్సన్ జనరల్గా టీఆర్ఓలుగా పెడతారంట. రేపు వాళ్ళు ఏదైనా రైజ్ చేసి డిస్ప్యూట్ రిజిస్టర్ కింద పెడితే నువ్వు కోర్టుకు పోయేదానికి కూడా లేదు, ఇక్కడ ఉన్న వాళ్ళే పరిష్కరించాలి. అంటే నీ ఏదైనా హక్కు ఉందని పోరాడడానికి న్యాయ వ్యవస్థలకు పోవడానికి అవసరం లేదు. రిజిస్ట్రార్లు ప్రాపర్గా చేయట్లేదో లేదో చూసేదానికి ఎటువంటి హక్కులు మొత్తం గవర్నమెంట్కే తీసుకోవడం జరుగుతుంది, అన్యాయం అవుతుంది. కాబట్టి ఈ డెమోక్రసీలో ప్రతి ఒక్కరికి హక్కు అనేది ఉంది. ఆ హక్కు మీద పోరాటం చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఆ పోరాటాలు చేయకుండా చేయడం చాలా దారుణం. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని వెంటనే రద్దు చేయాలా. రద్దు ఎలాగో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది, మేము చేస్తాం. ఆయన రెండో సంతకమే చంద్రబాబు నాయుడు గారు దీని మీద పెడతారన్నారు. కాబట్టి తప్పకుండా చేస్తాం. ఏ రాష్ట్రంలో కూడా, బీజేపీ పాలించే రాష్ట్రాల్లో కూడా ఎక్కడ ఇంప్లిమెంట్ చేయడం లేదు. ఈయనకు అంత తొందరగా పెట్టి ఆయన ఫోటో పాస్బుక్ల మీద చూపించుకోవాలని చెప్పి ఒక దురుద్దేశంతో తప్ప, ఇంకా వాళ్ళ మనుషులతో మిగిలిన భూములు ఏమన్నా ఉంటే కబ్జా చేయించుకోవడానికి. గవర్నమెంట్ భూములన్నీ అయిపోయినాయి, ఇంకా ప్రైవేట్ ఆస్తుల మీద పడాలా. ఇంకెవరు ఇంకా ప్రపంచంలో ఎవడు బతకూడదు, ఎవడు ఆస్తులు వాడి దగ్గర ఉండకూడదు, అన్నీ నాకు అంటే ఒక చాలా నీచమైన ఆలోచనతో ఉన్నారు ఆయన. ఇవన్నీ ప్రజలు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. మీ ఆస్తులు మీ దగ్గర ఉండాలి, మీ ఆస్తుల పైన హక్కు మీకే ఉండాలి అని చెప్పేస్తే రేపు తెలుగుదేశంకి సైకిల్ గుర్తు మీద ఓటేసి తెలుగుదేశాన్ని గెలిపించాలా. 13వ తేదీ ఎలక్షన్ ఉంది. అన్యాయాల్ని ఎదిరించడంలో తప్పుడు పనులు చేస్తుంటే దాన్ని మళ్ళీ మన ప్రభుత్వం వస్తే రద్దు చేయడానికి వెనకాడనని చంద్రబాబు నాయుడు చెప్పారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇది గమనించి అందరూ తెలుగుదేశం కోటేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. For more videos like this, subscribe Big TV channel.